హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ మెగా ఆక్షన్ అయితే ముగిసింది. ఈ ఆక్షన్లో 577 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తే 182 ప్లేయర్స్ని 639.15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 ఫ్రాంచైజెస్ కొనుక్కున్నాయి. సో ఈరోజు వీడియోలో ఆక్షన్లో ఏ టీం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది డీటెయిల్గా మనం ఒకసారి చూద్దాం. లెట్స్ గెట్ ఇట్ టు ద షో. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే మొత్తం 5 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దుబే, పత్రానా, ఇంకా ఎంఎస్ ధోని. బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్తో ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకుంది సిఎస్కే టీం. ఈ కొత్త రూల్ ప్రకారం లాస్ట్ 5 సంవత్సరాల్లో బీసీసీఐ నుంచి ఎటువంటి సెంట్రల్ కాంటాక్ట్ తీసుకుని వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్గా పరిగణిస్తారు. సో ఈ రూల్ ద్వారా ధోనిని కేవలం 4 కోట్లకే దక్కించుకుంది సిఎస్కే టీం. ఇంకా ఆక్షన్ విషయానికి వస్తే సిఎస్కే 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరున్న 54.95 కోట్ల రూపాయలతో 20 మంది ప్లేయర్స్ని పర్చేస్ చేసింది. అండ్ ఈ ఆక్షన్లో ఫుల్ కోటా ప్లేయర్స్ని అంటే 25 మంది ప్లేయర్స్ని పర్చేస్ చేసిన టీమ్స్లో సిఎస్కే కూడా ఒకటి. సిఎస్కే ఆక్షన్ని చాలా సింపుల్గా స్టార్ట్ చేసింది, బట్ స్ట్రాంగ్గా హ్యాండిల్ చేసింది. వాళ్ళు హైయెస్ట్ ప్రైస్ పెట్టిన ప్లేయర్స్ని చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ టాప్ ప్లేయర్స్ వచ్చేసి నూర్ అహ్మద్ 10 కోట్లు, రవిచంద్రన్ అశ్విన్ 9.75 కోట్లు. తమ హోమ్ గ్రౌండ్ చిదంబరం స్టేడియంకి కరెక్ట్గా సెట్ అయ్యే ఇద్దరు స్పిన్నర్స్ని హై ప్రైస్ పెట్టి తీసుకుంది సిఎస్కే. అండ్ అశ్విన్కి ఇది హోమ్ కమింగ్ అని చెప్పాలి. ఎంతోముందు ధోని అండర్లో ఎదిగిన అశ్విన్ ఇప్పుడు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్గా ధోనితో పాటు కలిసి ఆడబోతున్నాడు. ఇక నూర్ అహ్మద్ టాలెంట్ని ఆల్రెడీ మనం గుజరాత్ టైటన్స్లో చూసాం. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర వీళ్ళ ముగ్గురిని కేవలం 13.65 కోట్లకే పర్చేస్ చేసింది సిఎస్కే టీం. వీళ్ళ ముగ్గురు కూడా ఎంత తక్కువ ప్రైస్కి రావటం నిజంగా మంచి డీల్ అనే చెప్పాలి. ఇక ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్స్లో ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, శామ్ కరన్, గుర్జప్నీత్ సింగ్ ఇంకా నాథన్ ఎల్లిస్ని తీసుకొని అన్ని ఫేజెస్ని కవర్ చేసింది సిఎస్కే. అయితే స్పిన్నర్స్ మీద 19.75 కోట్లు పెట్టిన వాళ్ళు మిడిల్ ఆర్డర్లో ఒక్క స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ కూడా తీసుకోలేకపోయారు. ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, శామ్ కరన్ ఉన్నా కానీ హై స్కోరింగ్ చేజ్లో ఒక స్టాండర్డ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని సిఎస్కే ఖచ్చితంగా మిస్ అయిందనే చెప్పాలి. ఇంకా సిఎస్కే స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 దగ్గరికి వస్తే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివం దుబే, రవీంద్ర జడేజా, శామ్ కరన్, ఎంఎస్ ధోని, పతిరానా, అన్షుల్ కాంబోజ్ ఇంకా ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్ కింద నూర్ అహ్మద్ని తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఇది ఫస్ట్ బ్యాటింగ్ బౌలింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్ అనే వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్. నికోలస్ పూరన్, రవి బిష్నాయ్, మయాంక్ యాదవ్, ఆయుష్ బతుని వీళ్ళందరినీ లక్నో సూపర్ జైంట్స్ రిటైన్ చేసుకుంది. వీళ్ళని రిటైన్ చేసుకున్న తర్వాత లక్నో దగ్గర 51 కోట్లు మిగిలాయి. ఆ 51 కోట్లతో ఆచితూచి ఆక్షన్లోకి వెళ్తారులే అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ అందరికీ మైండ్ పోయేలాగా ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ ఇండియన్ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ని 27 కోట్లు పెట్టి పర్చేస్ చేసింది. అండ్ ఐపీఎల్లో కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. పంత్ హైయెస్ట్ ప్రైస్ రికార్డ్ని బ్రేక్ చేస్తాడని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. మేబీ పంజాబ్ దగ్గర అందరికంటే ఎక్కువ ఉంది కాబట్టి రిషబ్ పంత్ని తీసుకుంటారులే అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎల్ఎస్జీ తమ దగ్గరున్న 51 కోట్లతో 27 కోట్లు పంత్కే పెట్టేసింది. పంత్ కోసం ఎస్ఆర్హెచ్, ఆర్సీబీతో పాటు బిడ్డింగ్ వార్లోకి దిగిన ఎల్ఎస్జీ ఫైనల్గా పంత్ని 20.75 కోట్ల దగ్గర లాక్ చేసింది. కరెక్ట్గా ఆడటానికి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఆర్టీఎంని యూజ్ చేశారు. ఆర్టీఎం అంటే రైట్ టు మ్యాచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్ ప్రీవియస్ సీజన్లో సిఎస్కేకి ఆడాడు అనుకోండి, ఆ ప్లేయర్ ఇప్పుడు ఆక్షన్కి వచ్చి ఆక్షన్లో ఆర్సీబీ ఆ ప్లేయర్ని 1 crore లాక్ చేసిందని చెప్పి అనుకుందాం. ఈ టైంలో సిఎస్కే ఆర్టీఎం యూజ్ చేసి ఆ ప్లేయర్ని 1 crore తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆర్సీబీకి ఒక ఛాన్స్ ఇస్తారు. సిఎస్కే ఆర్టీఎం యూజ్ చేసిన వెంటనే ఆర్సీబీ 1 crore 5 crores చేయొచ్చు. అప్పుడు సిఎస్కే ఆ 5 crores కంటే ఎక్కువ పడాలి, లేకపోతే ఆ 5 crores ఆర్సీబీకి ఆ ప్లేయర్ వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఎల్ఎస్జీ పంత్ని 20.75 కోట్లకు లాక్ చేసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఆర్టీఎం ఆప్షన్ యూజ్ చేసింది. కానీ ఎల్ఎస్జీ తమకున్న ఒక్క ఛాన్స్ని యూజ్ చేసి 20.75ని కాస్త 27 కోట్లు చేసింది. దాంతో ఢిల్లీ వెనక్కి దక్కింది. ఫైనల్గా పంత్ని ఎల్ఎస్జీ దక్కించుకుంది. పంత్తో పాటు మిల్లర్, ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్ ఇలాంటి వాళ్ళని కూడా ఎల్ఎస్జీ భారీ ప్రైస్ ట్యాక్స్తో తీసుకుంది. అంతేకాదు మిచెల్ మార్ష్, మక్రమ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ T20 ప్లేయర్స్ని తక్కువ ప్రైస్కే దక్కించుకుంది ఎల్ఎస్జీ. అయితే వీళ్ళు బ్యాటింగ్ బాగా స్ట్రాంగ్గా ఉన్న బౌలింగ్ మాత్రం కాస్త వీక్గానే కనిపిస్తుంది. రవి బిష్నాయ్ తప్పించి ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ లేకపోవడం వీళ్ళకి పెద్ద దెబ్బనే చెప్పాలి. ఇంకా ఎల్ఎస్జీ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 దగ్గరికి వస్తే రిషబ్ పంత్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, రవి బిష్నాయ్, మయాంక్ యాదవ్, మోషిన్ ఖాన్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బతుని, ఆవేష్ ఖాన్, షబాజ్ అహ్మద్ ఇంకా అబ్దుల్ సమద్. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్.
ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం నలుగురిని రిటైన్ చేసుకుంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, టీ స్టబ్స్, ఇంకా అభిషేక్ పోరల్. వీళ్ళని రిటైన్ చేసుకున్న తర్వాత ఢిల్లీ దగ్గర 73 కోట్లు మిగిలాయి. ఇక ఆక్షన్ విషయానికి వస్తే ఐపీఎల్ కప్పు కొట్టరేమో కానీ ప్రతిసారి ఆక్షన్ లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఢిల్లీ ఓనర్ అయిన కిరణ్ కుమార్ తన మాస్టర్ మైండ్ తో ఆక్షన్ ని చాలా చక్కగా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈసారి ఆయన పిక్ చేసిన టీం ఏదైతే ఉందో అది కప్పు కొట్టినా కొట్టొచ్చు, ఎందుకంటే అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ని ఈసారి పిక్ చేశారు. ఖచ్చితంగా ఆర్సీబీకి ఆడతాడనుకున్న కేఎల్ రాహుల్ ని ఢిల్లీ 14 కోట్లకి సొంతం చేసుకుంది. కేఎల్ కి తోడుగా జేక్ ఫ్రాజర్ ని, హ్యారీ బ్రూక్స్ లాంటి ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్స్ ని టీంలో యాడ్ చేసుకుంది ఢిల్లీ. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఈసారి ఢిల్లీ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, టీ నటరాజన్ తో పాటు క్వాలిటీ స్పిన్నర్స్ అయిన అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా ఢిల్లీ టీంలో ఉన్నారు. లాస్ట్ టైం ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్న ఫాఫ్ డూప్లిసిస్ ని ఢిల్లీ తీసుకుంది. ఆల్రెడీ డూప్లిసిస్ కి 40 ఏజ్ అయినప్పటికీ తను చాలా T20 మ్యాచెస్ ఆడాడు అండ్ కెప్టెన్ క్యాండిడేట్ కూడా. నాకు తెలిసి చెప్పాలంటే ఢిల్లీ ఈ ఆక్షన్ లో ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయలేదు. అన్ని బాక్సెస్ ని టిక్ చేసి మంచి బ్యాలెన్స్డ్ టీంని అయితే సెలెక్ట్ చేసుకుంది. ఇంకా ఢిల్లీ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 దగ్గరికి వస్తే కేఎల్ రాహుల్, ఫాఫ్ డూప్లిసిస్, జేక్ ఫ్రాజర్, అభిషేక్ పోరెల్, హ్యారీ బ్రూక్స్, టీ స్టబ్స్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టీ నటరాజన్, ఇంకా కుల్దీప్ యాదవ్. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్ ని రిటైన్ చేసుకున్న తర్వాత గుజరాత్ దగ్గర 69 కోట్లు మిగిలిన్నాయి. అండ్ డీసీ తర్వాత ఆక్షన్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చేసింది గుజరాత్ టీమే. ముఖ్యంగా ఫారెన్ బేస్ విషయంలో గుజరాత్ కి టాప్ మార్క్స్ ఇవ్వచ్చు. బౌలింగ్ లో రబాడాని, ఇంకా జెరాల్డ్ కోచ్ని తీసుకున్నారు. బ్యాటింగ్ లో గిల్ కి పర్ఫెక్ట్ ఓపెనింగ్ పార్ట్నర్ అయిన బట్లర్ ని తీసుకున్నారు. ఇంకా మిడిల్ ఆర్డర్ లో ఎక్స్ప్లోజివ్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్ ని కూడా తీసుకున్నారు. కానీ ఆక్షన్ లో గుజరాత్ హైలైట్ మాత్రం వాషింగ్టన్ సుందర్ ని పర్చేస్ చేయడం. కేవలం 3.2 కోట్లకే వాషింగ్టన్ ని సొంతం చేసుకుంది గుజరాత్ టీం. ప్రజెంట్ వాషింగ్టన్ సుందర్ ఉన్న ఫామ్ కి ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్, కానీ గుజరాత్ కి మాత్రం మంచి డీల్ అనే చెప్పాలి. ఇంకా బౌలింగ్ లో రబాడాకి తోడుగా మొహమ్మద్ సిరాజ్ ని తీసుకున్నారు. సిరాజ్ కూడా ప్రజెంట్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బట్ కొంచెం మిడిల్ ఆర్డర్ లోనే కాస్త వీక్ గా ఉంది గుజరాత్ టీం. సుదర్శన్, లామ్రోర్, తివాటియా, షారుఖ్ ఖాన్ మంచి టాలెంట్ ఉన్న బ్యాట్స్మెన్సే. అయినా కానీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఇండియన్ క్యాప్డ్ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్ లో కనుక ఉండుంటే బ్యాటింగ్ లైనప్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండుండేది. ఇంకా గుజరాత్ టైటన్స్ స్ట్రాంగెస్ట్ 11 విషయానికి వస్తే శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, మైపాల్ లామ్రోర్, రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రబాడా, ఇంకా మొహమ్మద్ సిరాజ్. నెక్స్ట్ ముంబై ఇండియన్స్. రిటెన్షన్స్ విషయంలో మాత్రం ముంబై అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. భారీ ప్రైస్ ట్యాక్స్ ఇచ్చి మరి హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, ఇంకా తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది ముంబై. ఇలా వాళ్ళని రిటైన్ చేసుకున్న తర్వాత ముంబై దగ్గర కేవలం 45 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలాయి. సింపుల్ గా చెప్పాలంటే ముంబై చాలా తక్కువ తైలంతో ఆక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తక్కువ తైలంతోనే మంచి టీమ్స్ ని సెట్ చేసుకుంది. ముందుగా ట్రెంట్ బోల్ట్ ని దక్కించుకున్న ముంబై ఇండియన్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ బ్యాటింగ్ రిటెన్షన్స్ తో స్ట్రాంగ్ గా ఉంది ముంబై టీం. సో బుమ్రాకి తోడుగా బోల్ట్ లాంటి బౌలర్ ఉంటే ఇక తిరిగలేదని చెప్పొచ్చు. అండ్ బోల్ట్ కి పవర్ ప్లేలో ఎక్సలెంట్ రికార్డ్ ఉంది. యాక్చువల్ గా ఆప్షన్స్ లో ముంబై ఎక్కువగా బౌలర్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసింది. ఇండియన్ వెటనర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కోసం బాగా ట్రై చేసింది ముంబై ఇండియన్స్. కానీ చివరికి ఆర్సీబీ దక్కించుకుంది. సో నెక్స్ట్ టైం దీపక్ చహర్ కోసం గట్టిగా ట్రై చేసి 9.25 crores కి దీపక్ చహర్ ని దక్కించుకుంది. ప్లస్ ముంబైకి ఎప్పటి నుంచో ఉన్న స్పిన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసం మిచెల్ శాంట్నర్ ని తీసుకుంది. అండ్ ఒక విషయంలో ముంబై ఆర్సీబీకి థ్యాంక్స్ చెప్పి తీరాలి. ఇన్ఫాక్ట్ ఆక్షన్ టైంలో ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాష్ అంబానీ వెళ్లి మరి ఆర్సీబీ ఓనర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఎందుకనుకుంటున్నారా? మరి విల్ జాక్స్ లాంటి ప్లేయర్ ని 5.25 కోట్లకు తీసుకుంది. అండ్ ఈ టైంలో ఆర్సీబీ ఆర్టీఎం ని యూజ్ చేసి ప్రైస్ కొంచెం పెంచినా కానీ ముంబై వెనక్కి తగ్గేది. సో ముంబై విల్ జాక్స్ లాంటి ఎక్స్ప్లోజివ్ ఆల్రౌండర్ ని జస్ట్ 5.25 కోట్లకి తీసుకోవటం మంచి డీల్ అని చెప్పొచ్చు. ముంబై టీం స్ట్రాంగ్ గా ఉన్నా కానీ బ్యాకప్ ప్లేయర్స్ పెద్దగా లేరు. గ్లెన్ మ్యాక్స్వెల్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ కి వెళ్లారు. సో తక్కువ బడ్జెట్ ఉన్న ముంబై వాళ్ళు వీళ్ళ కోసం ట్రై చేసి ఉండాల్సిందే. ప్లస్ ఇషాన్ కిషన్ ని రీప్లేస్ చేసే వికెట్ కీపర్ ని ముంబై తీసుకోలేకపోతే. ఇంకా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 దగ్గరకు వస్తే రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్, రాజ్ బావా, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా, ఇంకా ట్రెంట్ బోల్ట్. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. సేమ్ ముంబై లాగే సన్ రైజర్స్ కూడా రిటెన్షన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంద్రిస్ క్లాసిన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇంకా నితీష్ కుమార్ రెడ్డిని రిటైన్ చేసుకుంది ఎస్ఆర్హెచ్ టీం. వీళ్ళని రిటైన్ చేసుకోవడానికి ఎస్ఆర్హెచ్ 75 కోట్లు స్పెండ్ చేసింది.
సో ఆక్షన్లోకి జస్ట్ 45 కోట్లతో ఎంట్రీ అయిన ఎస్ఆర్హెచ్ కేవలం 15 ప్లేయర్స్ ని మాత్రమే పర్చేస్ చేసింది. అంటే 25 స్లాట్స్ లో కేవలం 20 ప్లేయర్స్ తోనే సరిపెట్టుకుంది. కానీ ఆ తీసుకున్న 20 ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆచితూచి తీసుకుంది ఎస్ఆర్హెచ్ రిటెన్షన్ తోనే వాళ్ళ టాప్ ఆర్డర్ సెట్ అయిపోయింది. ఇప్పుడు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ని 11.25 కోట్లు పెట్టి తీసుకుని వాళ్ళ బ్యాటింగ్ లైనప్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేసుకుంది ఎస్ఆర్హెచ్ టీం. ఆ తర్వాత ఇది అలాగే అభినవ్ మనోహర్ కూడా టాలెంటెడ్ బ్యాటర్సే. ముఖ్యంగా ఆ తర్వాత ఇది మీద చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎంతో ముందు పంజాబ్ లో ఉన్నప్పుడు లిమిటెడ్ ఛాన్సెస్ వచ్చినా ఆ ఛాన్సెస్ ని తను చక్కగా యూజ్ చేసుకున్నాడు. అలాగే అభినవ్ మనోహర్ కూడా గుజరాత్ తరపున ఎప్పుడు ఛాన్స్ వచ్చినా కానీ టీమ్ కి యూజ్ అవుతూ వచ్చాడు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ అలాగే సిమర్జిత్ సింగ్ ని 19.5 కోట్లకు దక్కించుకుంది ఎస్ఆర్హెచ్. వీళ్ళతో పాటు రాహుల్ చహార్ ఇంకా కమిందు మెండిస్ ని కూడా తీసుకుంది ఎస్ఆర్హెచ్. కమిందు మెండిస్ మంచి ఆల్రౌండర్ అండ్ అలాగే తను 2 చేతులతో కూడా బౌలింగ్ చేయగలడు. చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ కి పెద్ద మైనస్ అయితే కనిపించట్లేదు. బట్ నితీష్ రాణా, అశుతోష్ శర్మ, నిహాల్ వదేరా లాంటి ప్లేయర్స్ ని బ్యాకప్ గా తీసుకుంటే బాగుండేదేమో. మేబీ పర్స్ లో చిల్లర ఉంటే ఆ పని చేసేవాళ్ళేమో. బట్ చిల్లర లేకపోవడంతో వాళ్ళు వెనకడ కలిసి వచ్చింది. అండ్ అలాగే జంపాకి బదులుగా వాషింగ్టన్ సుందర్నో లేదంటే షబాజ్ అహ్మద్ నో తీసుకుని ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే ఇప్పటికే ఎస్ఆర్హెచ్ కి ఫారెన్ ప్లేయర్స్ ఎక్కువైపోయారు. సో యాడమ్ జంపా ప్లేస్ లో ఇండియన్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఉన్నట్టయితే టీం ఇంకా బ్యాలెన్స్డ్ గా ఉండేది. ఇంకా ఎస్ఆర్హెచ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత ఇది హెన్రిచ్ క్లాసిన్, అభినవ్ మనోహర్, రాహుల్ చహార్, ప్యాట్ కమిన్స్, సమర్జిత్ సింగ్ లేదా హర్షల్ పటేల్ అండ్ మొహమ్మద్ షమి. ఇంక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే కమిందు మెండిస్ లేదా యాడమ్ జంపా. నెక్స్ట్ కేకేఆర్. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్ రింకు సింగ్, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షత్ రాణా అండ్ రమణదీప్ సింగ్ ని రిటైన్ చేసుకుంది. 51 కోట్లతో ఆక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ ని ఏకంగా 23.75 కోట్లు పెట్టి తీసుకుంది. వెంకటేష్ అయ్యర్ తో పాటు డికాక్, రెహమానుల్లా గుర్బాజ్, మనీష్ పాండే, రోమన్ పావెల్ ఇంకా మోయిన్ అలీని తీసుకుంది కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ చాలా అంటే చాలా ఎక్స్ప్లోజివ్ గా ఉంది. కానీ వాళ్ళ బౌలింగ్ లైనప్ లోనే వాళ్ళు ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొనేలాగున్నారు. రిటెన్షన్ స్లాట్స్ అన్ని కూడా ఫుల్ అవడంతో కేకేఆర్ దగ్గర ఆర్టీఎంస్ లేకుండా పోయాయి. వెంకటేష్ అయ్యర్ మీద 23.75 కోట్లు పెట్టడంతో మిచెల్ స్టార్క్ ని వాళ్ళు తీసుకోలేకపోయారు. బౌలింగ్ లో ఎన్రిచ్ నోకియా, స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నా కానీ మంచి విన్నింగ్ ఫాస్ట్ బౌలర్ లేకపోవడం కేకేఆర్ కి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇంకా కేకేఆర్ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 దగ్గరికి వస్తే క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రూ రసెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, హెన్రిచ్ నోకియా ఇంకా వైభవ్ అరోరా. రాజస్థాన్ రాయల్స్ 79 కోట్లు పెట్టి సంజు శాంసన్ ని, యశస్వి జైస్వాల్ ని, రియాన్ పరాగ్ ని, ధ్రువ్ జురెల్ ని, హిట్మేర్ ని ఇంకా సందీప్ శర్మని రిటైన్ చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ 41 కోట్లతో ఆక్షన్ లోకి ఎంటర్ అయి తమ వదిలేసిన బౌలర్స్ కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ని దక్కించుకుంది. రెడ్ బోల్ట్, చహల్, అశ్విన్ కి బదులుగా జఫ్రాచర్, హసరంగా, మహేష్ దీక్షణాని ఆర్ఆర్ తీసుకుంది. అండ్ సిఎస్కే ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశపాండేని కూడా ఆర్ఆర్ తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ పేస్ సెన్సేషన్ ఫజిల్ ఫరూక్ ని కూడా ఆర్ఆర్ బౌలింగ్ అటాక్ కి యాడ్ చేసుకుంది. బౌలింగ్ అటాక్ ని అయితే రీప్లేస్ చేశారు కానీ బ్యాటింగ్ అటాక్ ని మాత్రం వాళ్ళు రీప్లేస్ చేయలేకపోయారు. రిటెన్షన్ లోనే టాప్ ఆర్డర్ మొత్తం ఆర్ఆర్ కి సెట్ అయిపోయింది. కానీ జాష్ బట్లర్ ఇంకా పావెల్ ప్లేస్ ని రీప్లేస్ చేసే స్టాండర్డ్ హిట్టర్ ని ఆర్ఆర్ తీసుకోలేకపోయింది. నితీష్ రాణాని తప్పించి చెప్పుకోదగ్గ హిట్టర్స్ ని అయితే తీసుకోలేదు. అన్క్యాప్డ్ ప్లేయర్స్ లో ఒక 2 హిట్టర్స్ ని తీసుకుని ఉంటే మిడిల్ ఆర్డర్ కి బాగా హెల్ప్ అయి ఉండేది. ఇంకా ఆర్ఆర్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 దగ్గరికి వస్తే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, హిట్మేర్, మహేష్ దీక్షణ, తుషార్ దేశపాండే, జఫ్రాచర్, ఫజిల్ ఫరూకీ అండ్ సందీప్ శర్మ. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని మెన్షన్ చేయాలి. 13 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ అనే అండర్-19 ప్లేయర్ ని 1.1 crore పెట్టుకునింది ఆర్ఆర్. 13 ఏళ్ల వయసులోనే వైభవ్ ఎంత ప్రైస్ ట్యాగ్ ని సంపాదించుకోవడానికి కారణం అండర్-19 క్రికెట్ లో తను చూపించిన టాలెంటే. మేబీ వెంటనే ఛాన్సెస్ రాకపోయినా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తో కలిసి ఉండి వాళ్ళని చూసి నేర్చుకునే ఛాన్స్ అయితే వైభవ్ కి లభించింది. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. జస్ట్ 2 ప్లేయర్స్ ని మాత్రమే రిటైన్ చేసుకుని అందరికంటే ఎక్కువ ప్రైజ్ లిమిట్ తో ఆక్షన్ లోకి ఎంటర్ అయింది పంజాబ్. శశాంక్ సింగ్, ప్రభు సిమ్రాన్ సింగ్ ని రిటైన్ చేసుకున్న పంజాబ్ 110 కోట్లతో ఆక్షన్ లోకి ఎంటర్ అయింది. అండ్ దానికి తగ్గట్టే ఆక్షన్ లో పార్టిసిపేట్ కూడా చేసింది. ముందుగా శ్రేయస్ అయ్యర్ ని 26.75 కోట్లకు తీసుకున్నారు. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది సెకండ్ హైయెస్ట్ ప్రైస్ ట్యాగ్. ఆ తర్వాత హర్షదీప్ మీద 18 కోట్లు, చహల్ మీద 18 కోట్లు స్పెండ్ చేసింది. ఆర్సీబీ పుణ్యమా అని చెప్పి కేవలం 4.2 కోట్లకే మ్యాక్స్వెల్ ని దక్కించుకుంది పంజాబ్. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయిన్స్ ని
11 కోట్లకు దక్కించుకుంది. రికీ పాంటింగ్ తన ఎక్స్పీరియన్స్ ని, పంజాబ్ కున్న పర్స్ లిమిట్ ని కలిపి సాలిడ్ టీమ్ ని అయితే బిల్డ్ చేశాడు. ఇంకా వీళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారనే దాని మీదే వీళ్ళు కప్పు గెలుస్తారా లేదా అనేది డిపెండ్ అయి ఉంది. అయితే ఎప్పటిలాగే ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్ ని తీసుకున్న పంజాబ్ ఎప్పటిలాగే మిడిల్ ఆర్డర్ ని కాస్త లైట్ తీసుకుంది. మిడిల్ ఆర్డర్ లో మ్యాక్స్వెల్ మీద ఎక్కువ భారం పడే అవకాశం అయితే ఉంది. ఇంకా పంజాబ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి మార్కస్ స్టోయిన్స్, ప్రభుసిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నిహాల్ వదేరా, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో ఎన్సన్, హర్ప్రీత్ బరార్, లోకీ ఫర్గ్యూసన్, హర్షదీప్ సింగ్ అండ్ చహాల్. ఆర్సీబీ జస్ట్ 3 ప్లేయర్స్ ని మాత్రమే రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ, యష్ దయాల్ ఇంకా రజిత్ పడిటర్ ని. వీళ్ళ ముగ్గురిని రిటైన్ చేసుకుని 83 కోట్లతో ఆక్షన్ లోకి ఎంట్రీ అయింది ఆర్సీబీ. లియామ్ లివింగ్స్టోన్, భువనేశ్వర్ కుమార్, జాష్ హజిల్వుడ్, ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్ ఇంకా లింగినిగిడి లాంటి ప్లేయర్స్ ని ఆర్సీబీ ఆక్షన్ లో కొనింది. ఆర్సీబీ కొన్న ప్లేయర్స్ ని చూస్తే ఆక్షన్ లో పర్లేదు, బాగానే పర్ఫార్మెన్స్ చేసింది అనిపించవచ్చు. కానీ ఆక్షన్ లో వీళ్ళు వదిలేసిన ప్లేయర్స్ చేసిన బ్లండర్స్ ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. హెజిల్వుడ్ కి 12 కోట్లు పెట్టిన ఆర్సీబీ స్టార్ కోసం కనీసం ట్రై కూడా చేయలేదు. జస్ట్ 7 కోట్ల దగ్గరే మిల్లర్ ని వదిలేశారు. ఖచ్చితంగా తీసుకుంటారనుకున్న కేఎల్ రాహుల్ ని 10 కోట్ల దగ్గర వదిలేశారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఫాఫ్ డు ప్లెసిస్, మాక్స్వెల్, విల్ జాక్స్ వీళ్ళ ముగ్గురిని కూడా లో ప్రైస్ కి కొన్న వేరే టీమ్స్. సో ఆర్టీఎం యూస్ చేస్తే ఖచ్చితంగా మంచి ప్రైస్ కి వచ్చేవాళ్ళు. బట్ వీళ్ళు అసలు ట్రై కూడా చేయలేదు. బట్ మొత్తం టీమ్ గా చూసుకుంటే మాత్రం ఆర్సీబీ పర్లేదన్నట్టే ఉంది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ రాకతో బౌలింగ్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బ్యాటింగ్ లో టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టోన్ ఇలాంటి హిట్టర్స్ తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ అయిన జాకబ్ బెథెల్ కూడా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ కి హెల్ప్ అవుతాడు. ఇంకా ఆర్సీబీ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 దగ్గరికి వస్తే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టోన్, రజత్ పడిటర్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ ఆర్ జాకబ్ బెథెల్, రసిక్ సలాం, భువనేశ్వర్ కుమార్, హెజిల్వుడ్ ఇంకా స్టైల్. సో ఇవి గైస్ మెగా ఆక్షన్ లో ప్రతి ఒక్క టీం చేసిన పర్ఫార్మెన్స్ అండ్ ప్రతి టీం యొక్క అనాలిసిస్ ని ఒక్కొక్కటిగా నేను క్రికెట్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ ఛానల్ ని ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఈ టీమ్స్ అన్నింటిలో కూడా మీకు ఏ టీం బాగా అనిపించిందో, ఏ టీం కి ఈసారి కప్పు కొట్టడానికి అవకాశం ఉందో ఖచ్చితంగా వాటిని కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.